ఆత్మీయ సమావేశానికి వచ్చిన అక్క చెల్లెములకు అన్నదమ్ములకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. అన్నా, నేను రాజకీయానికి తమ్ముడిప్పుడే పవన్ చెప్పాడు, నేను రాజకీయానికి కొత్త కాదు. రాజకీయం చిన్ని పదవుల నుంచి ఈ స్థాయికి వచ్చి, చిన్న గ్రామం నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే మనందరి దయని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. ఈరోజు దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా రాజకీయంగా ఎంత వెనుకబడ్డామంటే మొన్న క్యాండిడేట్ విషయంలో అప్పుడే తెలిసింది. పెద్దలు ఎలా మన పైన ప్రేమ చూపించాలనే దానికి కూడా ఇప్పుడే తెలిసింది. ఎస్సీలు ముందు పెడతాం, బీసీలు ముందు పెడతాం అనే విధంగా చూస్తే మన రాష్ట్రంలో కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లాలో కానీ ఎవరికి అన్యాయం జరిగిందంటే ఒక దళితుడికి, ఒక బీసీకి, ఒక మైనారిటీకి అన్యాయం జరిగింది చెప్పి ఎమ్మెల్యేలు చేసే కానీ దళిత సోదరులకి, ఒక ఎమ్మెల్యే కోటూరు ఎమ్మెల్యే సుధాకర్ తమ్ముడికి, అదేవిధంగా నంద్యాల మన హార్తర్కి నలుగురు కర్నూలు ముస్లిం సోదరుడికి, ఆంధ్రలో మీ అన్నమయ్యముడు కుటుంబ సోదరుడికి, వీళ్ళందరూ సీనియారిటీ రాజకీయానికి వస్తే రేపు పొద్దున అందరికి ఇబ్బంది కలుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళు ఇక్కడికే స్టాప్ చేయాలా, వీళ్ళు రాజకీయంగా మరి ఎదుగుదలైతే కష్టమవుతుందని చెప్పి ఈరోజు అక్కడికే తుంచేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. కానీ మన కోడలు కానీ, ఒక నందికొండలో కానీ ఒక దళిత ఎమ్మెల్యేకి ఇన్ఛార్జిగా ఎవరు పెట్టారంటే ఒక పెద్ద రెడ్లు పెట్టాడు. స్వతంత్రం లేదు వాళ్ళకి, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేశారు. కానీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా వాళ్ళు పవనంతో ఎక్కడ లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటి ఈ పరిస్థితి తెలుసుకొని మన నారా చంద్రబాబు పెద్ద ఆయనతోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచం వీస్తుంది. ఈరోజు 5 కోట్ల ప్రజలు కూడా అందరూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద వస్తేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్ద పీఠ వేస్తారని దానికి ఒక నిదర్శనం చెప్పచ్చు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే నరేంద్ర మోడీ పెద్ద 3వసారి ముఖ్యంగా ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ముఖ్యమంత్రి అనేదానికి కూడా మన పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసి ఈరోజు మన పరిపాలన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అవుతాడానికి ఎంత ఖచ్చితమో ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా మీరందరూ ఉన్న గుంటకల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ సోదరులందరూ కూడా ఇది గుంటకల్ గెలిస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించండి. మనందరం ఒకటే. ఇక్కడున్న ఎస్సీ సోదరులందరికీ నేను ఒకటి మనం చేసుకుంటున్నా. మన గ్రామం గుంగులు చిన్న గ్రామం, పల్లెటూరు. ఆడ ఎస్సీలు బీసీలు ఉంటారు. ఆడ మీకు ఒకటి చెప్తా, ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరికీ గోత్రాలు సమానంగా ఉండే, గోత్రాలు ఒక్కటే. ఎందుకంటే ఎస్సీ సోదరులు నా తమ్ముళ్ళు ఇక్కడే ఉండరు.
ఇక్కడ ఉన్నారు. వాళ్ళ గోత్రం కూడా యనమల గోత్రమే. నన్ని అన్నా అనే భావన తప్ప ఎక్కడ కానీ అక్కడ ఇక్కడ ఎస్సీలు కానీ ఇంకోటి కానీ అనేది పదం ఎక్కడ లేదు. అందరూ కూడా సమానంగా చూసుకునే జవాబు ఈ గుడిలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎస్సీ సోదరులు, ఎస్సీ మైనారిటీలందరూ కూడా సమానమే చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇది నిజం. నేను ఒక్క కుర్చీతో రాజకీయం చేయను. నేను అందరూ సమానంగా కూర్చుంటేనే రాజకీయం, కానీ ఒక్క కుర్చీలో కూర్చొని రాజకీయం ఇప్పుడే తమ్ముడు చెప్పాడు పవన్. నేను ఎప్పుడు అంటున్నాను, మోచే కింద నేను తాగే బతుకులు మనకొద్దు. ఎప్పుడు సమానంగా గ్లాసులో నేను తాగమనే బతుకులు బతకండి. ఓటేసి మనం గెలిపిస్తే వాళ్ళు పెద్ద మొబైల్ అవుతారు, కానీ మనమే ఓటైపోతే ఎక్కడైనా పోతారు. వాళ్ళకి ఓటేసి అధికారం ఇచ్చి చేతులు కట్టుకునే రాజకీయం మనకు కావాలా? వద్దు. దేశాంతరం పైన స్వతంత్రం ఉండే రాజకీయం కావడం. మీరు కనుకోవచ్చు, గూడూరులో ఎస్సీ చోట్ల తమ్ముళ్ళు ఉన్నారు. జయవన్న సాధారణంగా ఆ రోజులో ఎలా ఉన్నాడో ఈ రోజు 2 సార్లు ఎమ్మెల్యే అయి 5 సంవత్సరాలు మంత్రి అయినా కూడా ఎక్కడ ఉన్న జయవన్న అలాగే ఉంటాడు. కానీ ఈ ఎమ్మెల్యే కానీ మంత్రి పదవులు శాశ్వతమని చెప్పి ఈ సందర్భంగా మనం మాట చేసుకుంటున్నా. ఒక్క మాట ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులారా, ఇప్పుడున్న ఎమ్మెల్యేని మామా అనగలమా? అన్నాని అనగలమా? మనకు అలాంటి ఎమ్మెల్యే కావాలా? ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మామా అనే ఎమ్మెల్యే కావాలా? అన్నా అనే ఆదరించి ఎమ్మెల్యే కావాలి కదా. అది మీ అన్న మీ తమ్ముడు కుమ్మలు చేయడంలో ఉంది. మనందరూ ఓటేసి కసిగా అంటాడు బాలకృష్ణ, సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా. కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. 10 రోజులు నాకు కష్టపడండి, నేను నా ఊపిరినంత కష్టపడతాను చెప్పి ఇక్కడ ప్రతి కులస్తులు అందరూ కూడా చేతులు కట్టుకొని ఓంగోమి దండాలు వద్దు. ఆ రాజకీయం మనకొద్దు. దేశం ప్రవేశించాలి. అంతేకాని ఈ ఒంగోమి దండాలు కింద కూర్చునే రాజకీయం వద్దని చెప్పి ఈ సందర్భంగా అదే ఉంది. ఇప్పుడే టైగర్ చంద్రబాబు మాట్లాడింది. AK-47 తూములు గుండె ఎంత ఆవేశం ఉంటే మాట్లాడింది చెల్లమ్మ. మనందరికి మాటిస్తున్నా, మనందరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టావు కదా, ఆ కేసులన్నీ మాఫీ చేయించాలని చెప్పి రాబోయే రోజుల్లో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ కూడా మెట్లెక్కకుండా చేసే జవాబారు ఈ పోలీసులకి పని చెప్పేది లేదు. ఏమైనా పని చెప్పాలంటే ఒక ఎంబర్ఓ ఎండికి పని చెప్తారు, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులకి పని పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్ లో నిద్రపోయేటట్టు చేస్తామని చెప్పి ఈ మాట. ఎందుకంటే పక్కలో ఉన్న ఆలూరు నియోజకవర్గంలో ఈ గుంటకల్లో ఫ్యాక్షన్ లేదు, కానీ ఆలూరులో
ఫ్యాక్షన్ ఉన్న గ్రామాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా 6 పోలీస్ స్టేషన్లో కూడా 10 సంవత్సరాల నుంచి కావాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెరిఫికేషన్ చేసుకోమను 10 సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే ఈ పరిపాలన దుమ్ముదొచ్చడం ఎలా ఉందని ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. మేమందరం ఏకమైతే ఎక్కడికి పోవాలా? ఈ సముద్రంలో ఎక్కడ పోవాలా? ఈ సముద్రంలో కొట్టుకొని పోవాలా? టైం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రాష్ట్రంలో కూడా అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి మన గుంటకల్ నియోజకవర్గం వస్తే ఎక్కడ కూడా చోటు కూడా లేదు వాళ్ళకి. రోజు వలసలు రోజు కూడా మన పార్టీలకు వస్తున్నారంటే ఇది అభిమానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడి ఆడ స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఒక మా అన్న గుమ్మలో చేయడంతోనే ఉందని చెప్పేసి వస్తున్నారు. మన పార్టీలకు వచ్చిన ప్రతి సోదరికి చెప్తున్నా, మీరందరూ ఏ ఒక్కరు వచ్చినా కూడా పర్చేసి పెట్టే జవాబుదారితనం నేను తీసుకుంటాను. మన అట్టడికి చెందిన వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి నిరుద్యోగులకని ఉద్యోగాల భవిష్యత్తు, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా అందరికీ అభివృద్ధి పనులు నడిపిస్తామని చెప్పి సందర్భంగా నేను అందరికీ మాటిస్తున్నా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద స్కీమ్స్, సూపర్ స్కీమ్స్ బ్రహ్మాండంగా ఈరోజు మన ప్రభుత్వానికి అందిస్తుంటే, ఈరోజు 18 సంవత్సరాల నుండి అక్క చెల్లెమ్మలకు 59 సంవత్సరాల వరకు నెలకి 1500 రూపాయలు ఇచ్చే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. మన ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరూ కూడా ఒక్క పిల్లడితో మన పిల్లల్ని కనలేము. మరికి 3, 4 పిల్లలు కావాలా? అలాంటప్పుడు ఇప్పుడున్న మంత్రి అమ్మఒడి చెప్పి ఒక్కరికే 15,000 రూపాయలు ఇచ్చారే. కానీ మన నారా చంద్రబాబు నాయుడు పెద్దగా మీరు బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ఎక్కువ పిల్లలు కంటారు, మీరు ఎంతమంది పిల్లలను కనండి, చదువులు నేను నేర్పిస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చిన్నతనం నుంచి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కష్టపడి వాళ్ళు 50 సంవత్సరాలకే వాళ్ళు వచ్చలేక ఇబ్బందులు పడుతూ అలాంటి వారికి మొన్న గత ప్రభుత్వం 60 సంవత్సరాలకు పింఛనిస్తే మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి 50 సంవత్సరాలకి వాళ్ళు ఆరోగ్య రీతిగా బాగుండరు, వాళ్ళు కష్టం చేసి బాధపడుతుంటారు. ఆ 50 సంవత్సరాలు ఉన్న నాయకుడికి, ఆ కుటుంబానికి 4,000 రూపాయలు ఇస్తారని చెప్పిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. మన పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రానికి తగిన సరైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ చిన్న కులాలకి మంచి చేస్తారని ఒక నమ్మకం ఇచ్చారు. కాబట్టి ఆయన మద్దతు నిండుగా ఉంది. కాబట్టి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళు అప్పుడు ఎలక్షన్ వస్తుంది, మా పవన్ అన్న మద్దతు ఇచ్చిన పార్టీని ఎప్పుడు గెలిపించుకుందాము, పవన్ అన్న ఇచ్చిన మాట ప్రజలకి ఎప్పుడు నెరవేరుస్తాము అనే విధంగా పసిలో ఉన్న మా పవన్ కళ్యాణ్ అన్న సైనికులు
వాళ్ళందరూ కూడా మాటిస్తున్నా మీరందరూ కూడా కష్టపడి మన పార్టీని ప్రభుత్వాన్ని ఎంచుకుందాం. తర్వాత మీరందరూ కూడా పార్టీలు అతీతంగా పవన్ కళ్యాణ్ అన్న సైనికులు కానీ, బీజేపీ సైనికులు కానీ, తెలుగుదేశం సైనికులు కానీ సమానంగా న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా నేను మనం చాలా టైము చాలా ఆలస్యమైంది. అక్క చెల్లెమ్మలకి అన్నం కూడా ఆకలవుతుంది. కాబట్టి అమ్మ మీరు కేవలం 10 రోజులు మాత్రమే ఉంది అక్క. 2 గుర్తులు ఉంటాయి, ఒకటి ఎంపీ గుర్తు, ఒకటి ఎమ్మెల్యే గుర్తు. ఎమ్మెల్యే గుర్తు నంబర్ 1 ఒకటవ రోజే గురువులు చేయడం సైకిల్. ఇంకొక బాక్స్ లో అంబికా లక్ష్మీనారాయణ నంబర్ 1 సైకిల్. మీరు కష్టపడే పని లేదు, నేరుగా నంబర్ 1 చూస్తే ఆ బటన్ బ్లాస్ట్ అయి నొక్కి 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 పవర్ ఎక్కువయ్యి ఈ ఫ్యాన్ అమ్మ అక్క చెల్లెములారా, రాష్ట్రంలో నారా చంద్రబాబు పెట్టైన తలరాత్రులు మారాలన్నా గుంటకల్ నియోజకవర్గంలో నా రాత్రి మారాలన్నా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెములు తలరాత్రులు మార్చే రోజు ఉంది. ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల జనాభా అక్క చెల్లెములారా, మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మా తలరాత్రులు మాత్రమే. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్